ఈటల రాజన్న ఏం చేసిండు? రేవంత్ రెడ్డిని తిట్టిండు. మరి ఈటల రాజన్న ఎవరు తిట్టిరు? జగ్గారెడ్డి తిట్టిండు. మళ్ళీ జగ్గారెడ్డిని ఎవరు తిట్టాలి? మళ్ళీ ఇంకో రెడ్డి తిట్టాలి. ఆయన వాళ్ళు తిట్టాలి, మళ్ళీ ఇంకొక ఆయన తిట్టాలి. మళ్ళీ మీరు అంతా తిట్టుకున్నాక ఏం చేయాలి? మళ్ళీ పొద్దుకంగా మళ్ళీ ఆయన ఏది భార్య రెస్టారెంట్కి పోవాలి, మళ్ళీ మూతలు ఇప్పాలి. లేకపోతే ఎవరైనా సచ్చినా బతికిన పెళ్ళిళ్ళ సభలకు పోవాలి, మళ్ళీ ఒక్కడ కూర్చోవాలి, ఒక్కడ తినాలి, మంచిగా మూత తుడుచుకోవాలి, మళ్ళీ బయటికి వెళ్ళినాక మళ్ళీ తిట్టుకోవాలి. లోపలంతా ఒక్కనేమంతా ఇవన్నీ బయటకు వెళ్ళినాకనే కథలు పడతారు. అవునా? మరి రాజకీయం అంటేనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత గబ్బు రాజకీయం వేడ లేకుండా భారతదేశంలో. కానీ ఈ రెండు రాష్ట్రాలల్లా తిట్టుకొని రాజకీయ నాయకుడు కూడా ఉంటే చెప్పురు జరా. ఉంటే 1% 2% ఉంటే ఏమున్నారో పాడైపోను. 98% మంది రాజకీయ నాయకులు గబ్బు గబ్బు మాటలు. మీరు తిట్టుకుంటే ఆడ చిత్రం ఏమి లేదు, తిట్టుకోకపోతేనే చిత్రం. ఒక ఆయన రండా అంటాడు, ఒక ఆయన బాడకావు అంటాడు. వీళ్ళు ఏమైనా అమ్మల పిల్లల 2 తప్ప మిగతా అన్నీ అనుకున్నట్టు పాడైపోను. అవి కూడా అంటే అనుకుంటారేమో కానీ కాకపోతే మీడియా ముందుకి ఏది వీడియోలలో రాలేక అంతే. సాటుగా అవి కూడా అనుకుని ఉంటారు. అవునా? రాజకీయ నాయకులారా అంటే గిట్ట గబ్బు కూతలు కూసే రాజకీయ నాయకులు, సిగ్గుతప్పిన రాజకీయ నాయకులు అందరినీ ఏమంటలేను. రాజకీయ నాయకులు అందరినీ ఏమంటలేను. గతంలో ఒక 15-20 ఏళ్ళ కింద రాజశేఖర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఏమయ్యా రాజశేఖర్ రెడ్డి నీ పాలన పాడైపోను, నిమ్మకు నీరెత్తినట్టే ఉంది, నీది పాలన అంటారా ఏమంటారు చెప్పు, నువ్వు ఎంత ఈరం తప్పినాడు అని అంటే అది పెద్ద మాట. అదే రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఏం చంద్రబాబు నీ పాలన పాడుగాను దున్నపోతు మీద ఆనగొట్టినట్టే ఉన్నదేమి అంటే అది ఇంకా పెద్ద మాట. గట్ట నడుచుకుంటూ పోయిరు గాడికి లెక్క. ఇక ఇప్పుడు ఎవడు ఎంత తిడితే అంత మైలేజ్, ఎవడు ఎంత గబ్బుగా తిడితే అంత మైలేజ్. ఎందుకు తిట్టుకుంటారు ఏం కథ అనేది కనీస అవగాహన లేకుండా నోటికి ఏడికి వస్తే ఆడికే. మరి రాబోయే తరానికి ఏమి నేర్పుతున్నట్టు గబ్బు లీడర్లు, గదర్ లీడర్లు. ఇండ్ల ఎవరిని తిట్టలేదు చెప్పురి. సరే ఫస్ట్ ఏది జగ్గారెడ్డి ముచ్చట చెప్తా. జగన్న నువ్వు మన రేవంత్ రెడ్డిని ఎన్ని మాటలు అనుకుండవచ్చు? బుడ్రకాడు అంటివి, దేడిబిడ్లు లేనివాడు అంటివి, జిట్టలు లేడు అంటివి, వాడు బయటవా అంటివి, దొంగ లంగా అంటివి. అన్నమా అనలేదా? మరి ఇవాళంతా ఒకటి కాలే. మరి ఇవాళ బెల్లమయ్యాడు. అవునా ఈటల రాజన్న? నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళను పొట్టు వేసుకోలే? నీకు నిత్యం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ అధికారం ఉందని. మళ్ళీ ఇవాళ బీజేపీ వాళ్ళంతా మళ్ళీ మీరంతా ఒకటి కాలే. ఇక కేసీఆర్ ముచ్చరకు వస్తే అది భూతుల పురాణానికే ఏక నెంబరు. బ్రాండ్ అంబాసిడర్ అంటే కేసీఆర్. రేవంత్ రెడ్డి అయితేంది, కేసీఆర్ అయితేంది, లేకపోతే మీ మంత్రులు అయితేంది, గతంలో చేసిపోయిన మంత్రులు అయితేంది, ఎమ్మెల్యేలు అయితేంది, మీ గబ్బు పురాణాలు నాశనం అయిపోను. గబ్బు మాటలు అనుకుంటా, ఇష్టం వచ్చిన మాటలు అనుకుంటేది మీరు. మళ్ళీ ఇవాళ ఏం తెలియని ఎడి పిల్లలకి నన్ను ఆయన తిట్టిండు ఈయన తిట్టిండు అంటే మిమ్మల్ని తిట్టినా బాధ లేదు, కొట్టినా బాధ లేదు. మీ వల్ల దేశానికి ఏం ఉపయోగం అయితే ఏం లేదు. ఏడపాడని చెప్పురి. రాజకీయ నాయకులు అంటే ఎంత విమర్శించుకోవాలో అంతవరకు విమర్శించుకుంటే అదో లెక్క. మీ విమర్శ పాడైపోను. అమ్మల పిల్లల 2 తప్ప అన్ని రకాలుగా అనుకుంటుంది. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా నిజాయితీగా నీతిగా ఏమంటారు సామరాజ్యంగా మాట్లాడిన రాజకీయ నాయకుని చూపిరి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అది లేదు. ఆ రాజకీయ విలువలే పోయినాయి. ఇప్పుడు ఎవడు ఎంత మైకిలా బాడుకావు బే లంగా దొంగ లపూటు గిట్లా అంటే కికర నవ్వుతందుకు జనాలు రెడీగా ఉన్నారు, అంటందుకు మీరు రెడీగా ఉన్నారు. అంటలేరా? నేను మొన్న మీటింగ్లో అనలే? ఒక మీటింగ్లో ఏకంగా కేసీఆర్ పీగ నీకు వచ్చిరా అని, ఒక మీటింగ్లో ఒక ఆయన బండి సంజయ్, ఇంకొక ఆయన బీజేపీ ఆయన ఉండి కిషన్ రెడ్డి, ఇంకో ఆయన పేరు ఏదో ఉండే ఆయన రండా అనే, ఇంకొక ఆయన ఇంకో బాడుకావనే. గిట్లా మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు అనుకున్నది మాత్రం అదే భూతపదం ఏం కాదు. అది మీ అందరికీ అది భూతపదం అయిపోయింది. మీ రాజకీయ నాయకులకు అది భూతపదాలు అంతే. కాకపోతే ఏంటంటే కొంతమంది మూర్ఖులు అంధభక్తులు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఎడ్డి ఏమంటారు రాజకీయ అభిమానులు మా లీడర్ని గింత పెద్ద మాట అంటారా, మా లీడర్కి గింత పెద్ద మాట అంటారా? ఓరు నాయన ఓ అభిమానులు మీకు దండం పెట్టాలి. వీళ్ళంతా పొద్దుకంగా పోయి ఆ భగవంతుడు కూర్చొని తాగుతూలే. వీళ్ళంతా ఈ లీడర్ అయినా ఆ లీడర్ అయినా వీళ్ళంతా సచ్చకాడ బతికకాడ పెళ్ళిళ్ళ కాడ ఏడనైనా కానీ వీళ్ళంతా కలిసి ఓనుకోడు మంచిగా నువ్వో బుక్క నేనో బుక్క అన్నట్టు రాజలేక తింటారు తాగుతారు పంతారు. వీళ్ళంతా ఒకటే.
జస్ట్ మీడియా ముందల్నే వాడు లంగా దొంగ రండా పాడక వంటలే కానీ తర్వాత అంతా ఒకటే. వీళ్ళ పుణ్యమా అంట మధ్యలో ఉన్నోళ్ళు ఏది రాజకీయ అభిమానులు ఉండరు చూసినావు. మీ మనోభావాలు దెబ్బతీసుకోకరు. ఇక ఉంటా ఇంతకంటే ఎక్కువ చెప్పినా కానీ నోరుదండగా వీళ్ళ గురించి.